సంక్షేమం పట్ల అంకిత భావంతో ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 38 మంది లబ్ధిదారులకు సుమారు 13,15,000 విలువ చేసే చెక్కులను అందజేశారు. ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆదినారాయణ పేర్కొన్నారు. 36 చెక్కులకు గాను 13,50,000 రూపాయల వ్యయంతో ఈ రోజు వాళ్ళని చెక్కులు ఇవ్వడం జరుగుతా ఉంది. చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే 3,75,00,000తో ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. 3,75,00,000 రూపాయలు ఈ ఒక్క ఏటనే మన కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ దొరికినటువంటి చెక్కులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. మరి రాష్ట్రంలోనే ఇక నాకు నిన్న చెక్కులు తీసుకునే కార్యక్రమంకి వెళ్ళిన తర్వాత నిన్న నేను 158 చెక్కులు తీసుకునేటప్పుడు మొత్తం డబ్బు మొత్తం మీ అసరాపేట వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారని ఒక మాట. దాంతో పాటుగా సరే అంతమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. దాంతో పాటుగా ఈ యొక్క స్కీమ్ ని సద్వినియోగం చేసుకున్నందుకు ప్రభుత్వం ద్వారా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పేసి నాకు సీఎం రిలీఫ్ ఫండ్ శాఖ వారు ప్రత్యేకంగా వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అటు ఉస్మాన్ హాస్పిటల్ కానీ బసవతారక హాస్పిటల్ కానీ ఈ 2 హాస్పిటల్లో నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎల్ఓసికి అవకాశం ఉంది. ఈ 2 హాస్పిటల్కి వెళ్లే తరుణంలో చాలా మందికి నేను అక్కడ ఎల్ఓసి ఇస్తా ఉంటే ఇదేంటి సార్ కొత్త పథకం ఉన్నట్టుందని కొంతమంది, సార్ మాకు కూడా సహాయ సహకారాలు అందించారని చెప్పేసి కొంతమంది, ఆ తరుణంలో కూడా సరే వేరే కాన్షియన్స్ అయినా సరే నేను కూడా అక్కడ వెళ్ళి చెక్కులు కూడా ఇచ్చేస్తా ఉన్నా. వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళు కూడా సాయం చేయాలి కానీ ఆలోచనతో స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ఆయా మండలాల నుండి వచ్చిన వాళ్ళు నియోజకవర్గం వచ్చిన వాళ్ళకు కూడా ఆ ఎమ్మెల్యేలకు నేను ఇన్ఫర్మేషన్ చేస్తా ఉన్నా. ఎల్ఓసి నిమిత్తం 2,13,00,000 రూపాయలు ఈ రోజు మనం 2,13,00,000 ఈ రోజుకి మనం ఎల్ఓసి ద్వారా మనం ఇవ్వటం జరిగింది. సుమారు 6 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క ఏటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చినటువంటి కార్యక్రమం నాకు